పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నందిభట్ల వారి కళ్యాణమస్తు స్పెషల్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ఆడియన్స్, మీరు ఒకటో ఎపిసోడ్ రెండో ఎపిసోడ్ చూసే ఉంటారు. చూడకుంటే ఇమీడియట్ గా వెళ్ళి సుమన్ టీవీలో కళ్యాణమస్తు ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలని డిస్కస్ చేసాం. అండ్ ఇది ఎస్పెషల్ గా మీకోసము, మీ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కార్యక్రమం. వివాహానికి సంబంధించి పిల్లలకు పెళ్ళవకపోయినా లేదా పెళ్ళై వివాహపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీరు కామెంట్స్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ చేసి మీ కామెంట్స్ కి గురువు గారి ద్వారా సమాధానాలు చెప్తాము. ఆ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకండి. ఎవరి కామెంట్స్ కైనా మేము రియాక్ట్ అవ్వకుంటే డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా ప్రతి కామెంట్ ని ఓపిక్ గా గురువు గారు చూసి విశ్లేషించి మీకు సమాధానాలు చెప్తారు కనుక ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకండి. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మనం కళ్యాణమస్తు ఒకటవ రెండవ ఎపిసోడ్లో అద్భుతమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడవ ఎపిసోడ్లో అసలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక అమ్మాయి ఉంది లేదా అబ్బాయి ఉంది, ఎలా మొదలు పెట్టాలి? ఇప్పుడు అబ్బాయి ఉన్నారనుకోండి, అమ్మాయి జాతకానికి సంబంధించి ప్రముఖంగా ఏవి చూడాలి? సరే, ఇక్కడ అమ్మాయి అయినా కూడా అబ్బాయి జాతకానికి సంబంధించి ప్రముఖంగా మొదటగా చూడవలసిన అంశాలు ఏంటి? ఎవరికైనా కానీ మొట్టమొదటిగా వివాహ ప్రయత్నం, మొట్టమొదలని కాదమ్మా, వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టి కూడా సంబంధాలు కుదరలేకుండా ఎదురు చూస్తున్న వాళ్ళలో కూడా చేస్తున్నటువంటి సాధారణమైన కొన్ని తప్పులను నేను మన సుమన్ టీవీ ప్రజలకి తెలియచేద్దామని. ఎందుకనంటే మొదలు పెట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ జాతకాన్ని చూపిస్తున్నారు ఫస్ట్. దానివల్ల నష్టపోయేది వీళ్ళే. అంటే మనకు రోజు కనబడుతున్నారు, మనం ఎక్కడికి పోయినా మనం నమస్కారం చేస్తున్నాం. అంటే పూజలు చేసే విధానం వేరు, జ్యోతిష్య విభాగం వేరు. ఎందుకు అనంటే పూర్వకాలంలో 30 ఏళ్ల కిందట ఒక పండితుడికి పూజలు చేయించడం, అలాగే జ్యోతిష్య భాగంలో ప్రవేశం ఉండడం, అలాగే వాస్తు సంబంధంగా కూడా ప్రవేశం ఉండడం, పంచాంగ సిద్ధాంతం కూడా ప్రవేశం ఉండడం, ఈ 4 ఒక వ్యక్తి దగ్గర ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఆ వ్యక్తి దగ్గరికి ఏ సమస్య కోసం వెళ్ళినా, ఇంటి సమస్య అయినా, గృహ సమస్య అయినా, జాతకరీత్యా సమస్య అయినా, ఏదైనా కానీ ఆ వ్యక్తి దగ్గర పరిష్కారం దొరికేది. ఇప్పుడు మొత్తము డివైడ్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక ఫిజిషియన్, ఒకప్పుడు ఫిజిషియన్ అన్ని చూసేవాడు, ఇంటి డాక్టర్ లాగా ఇంటి పౌరోహిత్యులు ఉండేవారు. ఈ ఫిజిషియన్ దగ్గర అన్నిటికీ మా సమస్యకి పరిష్కారం ఉండేది, అన్నీ చెకప్ చేసేవాడు. ఇప్పుడు ఈఎన్టీకి ఒకళ్ళు, ఆర్థరైటిస్కి ఒకళ్ళు, అలాగే సంబంధించినటువంటి ప్రతి శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ అయ్యాడు. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి జ్యోతిష్య పండిత భావంలో కూడా కేవలం పూజలు చేసే వర్గం వాళ్ళు ఒకళ్ళు అయ్యారు. అందులో కూడా వివాహాది శుభకార్యాలు చేసేవాళ్ళు ఒకళ్ళు, జపాలు, అభిషేకాలు, హోమాలు చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇలా దానాలు తీసుకునే వాళ్ళు కూడా అందులో కూడా మళ్ళీ 3 గ్రూప్స్ లాగా ఉండిపోయారు. అలాగే పూజలు చేసేవాళ్ళు, పురోహితులు ఒక వర్గం అయ్యారు. జ్యోతిష్య భాగంకి వచ్చేసేసరికి జ్యోతిష్యులు ఒక వర్గం వారు అయ్యారు. పంచాంగ గణనం చేసే సిద్ధాంతులు ఒక వర్గం అయిపోయారు. వాస్తును చూసే వాస్తు పండితులు ఒక వర్గం అయ్యారు. ఈ 4 ఒక వ్యక్తి దగ్గర ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్ అయ్యారు. అందుకనే జ్యోతిష్య పండితుల దగ్గరికి మీ పిల్లల యొక్క సంబంధించినటువంటి జాతకాలని మొట్టమొదలు తీసుకొని వెళ్ళాలి. జాతకం మొట్టమొదలు తల్లిదండ్రులు చూపించుకోవాలి. ఏమండి, మా అబ్బాయి ఒక మంచి, ఆ జ్యోతిష్యుల్లో కూడా ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది అదే అంటారు గురువు గారు, నిజంగా. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క జ్యోతిష్య భావాన్ని అడ్డుపెట్టుకొని దీనికి కమర్షియలైజ్గా ఎక్కువైపోయింది. లేని దోషాలు అంటగట్టేసేసి భయపెట్టేసేసి, ఇంకా ఎలా భయపెడుతుంది, ఇంకా మృత్యువే ముందుంది అన్నట్టుగా చెప్తే ఎవడైనా భయపడతాడు కదమ్మా. అందుకనే భయపెట్టే జ్యోతిష్యులని నమ్మకూడదు. ఎప్పుడైనా డాక్టరు నీకేం కాదయ్యా, తగ్గిపోతుందయ్యా, నా మాట విని ఈ మందులు వాడు అని అంటే మనకెంతో కొన్నంత ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. అంతే తప్ప ఆయనే భయపెట్టేసి మీ ప్రాణం పోతుంది, అది ఈ ఆపరేషన్ తప్పదు, అవసరం ఉన్నా లేకపోయినా అనంటే. అట్లాగే
ఇప్పుడు అందరూ అట్లా ఉంటున్నారు, ఎక్కడో కొద్దిగా అక్కడ ఉంటున్నారు, అందరూ మంచి వాళ్ళమ్మ, మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఎక్కడో కొద్ది మంది ఇలా కమర్షియల్ భావంతో లేనిపోనివన్నీ భయపెట్టించి భయాన్ని క్యాష్ చేస్తున్నారు, ఎన్కాష్ చేసుకుంటున్నారు. అందరూ జ్యోతిష పండితులు, అందరూ బాగుండాలనే కోరుకుంటారు. ఒక్కడు చేసిన తప్పు వల్ల అందరికీ పడుతుంది. ఇలా మొట్టమొదల అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాతకాన్ని చూసినప్పుడు మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు గ్రహరీత్యా ఏమేం దోషాలు ఉన్నాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఆ దోషాలకి అనుగుణంగా అవకాశం ఉంటే ఇంటి దగ్గర చేసుకునే పరిహారాలు ఎవరికి వాళ్ళు చేసుకునేటది చేసుకోవడం, తప్పని పరిస్థితుల్లో బ్రాహ్మణుల ద్వారా చేయించుకోవాల్సిన పరిహారాలు ఉంటే ఆ విధంగా చేసుకోవడం. ఇవన్నీ చేసుకుంటూ ముందు చెప్పినటువంటి దైనందిన జీవితంలో కులదేవత గ్రామదేవతని ఆరాధన మర్చిపోకూడదు. ఇది చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. మొట్టమొదలు ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ అబ్బాయి జాతకాన్ని చూపించిన తర్వాత ఈ అబ్బాయి జాతకానికి అనుగుణంగా ఏ అమ్మాయి అయితే సరిపోతుంది, ఎలాంటి అని కొంత చర్చించుకొని వివరాలు తెలుసుకొని అవకాశం ఉంటే పరిహారాలు చేసుకొని ఏ దోషాలు ఉన్నాయో తదనుగుణంగా మనం ముందడుగు వేయాలి. గురువుగారు, మీరేమో జాతకాలు చూడాలి ఖచ్చితంగా అని అంటున్నారు, కానీ చాలా మంది మా అబ్బాయిది లేదా మా అమ్మాయిది ఈ నక్షత్రం, ఈ నక్షత్రం వారికి ఇంకో నక్షత్రం ఏదైనా మిత్రంగా ఉంటే వాళ్ళ నుంచి చేసేస్తే సరిపోతుందని ఆ నక్షత్రం పైన వెళ్తున్నారు. అలా వెళ్ళొచ్చా మరి? ఇది వాస్తవాన్ని చెప్పాలంటే దోషం అమ్మా, తప్పేది. ఇది శాస్త్రంలో కూడా ఎక్కడ జ్యోతిష శాస్త్రంలో ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఫలానా నక్షత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకోండి అని ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకు అది కూడా చెప్తాను. ఇదే పట్టిక ఉందంటే మా దాకా రావాల్సిన అవసరం ఏముంది? మాలాంటి జ్యోతిషుల దాకా వచ్చి జాతకాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? అల్గరిథం టేబుల్ లాగా మేము ఒక టేబుల్ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ నక్షత్రాలని ఆల్రెడీ PDF లో వేసేస్తే అయిపోయేది. వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు చూసుకుని మరి జాతకాలతో సంబంధం ఏముంది? నక్షత్రాలు జీవితాన్ని నిర్దేశించవు. కానీ ఏంటనంటే దాన్ని సింప్లిఫై చేయడం కోసం ఇలా చెప్పారు. కానీ వాస్తవానికి ఒక వ్యక్తి పూర్వకాలంలో చెప్తున్నా, పూర్వకాలంలో మానసికమైనటువంటి అనుబంధం ఉండేది. ఈ జన్మకి ఈమె, ఒకసారి వివాహం జరిగితే ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అని ఒక కమిట్మెంట్తో ఉండి ఎన్ని కొట్లాట్లు వచ్చినా, అబ్బాయి అమ్మాయిని బాధ పెట్టినా, అబ్బాయిని అమ్మాయి బాధ పెట్టినా, అమ్మాయిని అబ్బాయి బాధ పెట్టినా, పుట్టింటికి పంపించినా, ఏం చేసినా మళ్ళీ కొన్ని రోజులు బాగుండి తర్వాత మళ్ళీ పిలిపించుకొని వచ్చి తప్పైపోయింది క్షమించవే అని అబ్బాయి అనడం, తప్పైపోయిందండి మనం కలిసి ఉందామండి అని అమ్మాయి వాళ్ళు చక్కగా వచ్చి కలిసి ఉండడం, అలా సంసారాలు చేశారు. అంటే అది ఏంటి, ఆ కాలంలో నడిచినటువంటిది ఏంటంటే మానసికమైనటువంటి అనుబంధం. ఈ మానసికమైన అనుబంధం ఎక్కడి నుంచి మనం చూసేవాళ్ళు పూర్వకాలంలో అంటే ఈ యొక్క సంబంధించినటువంటి రాశి రీత్యా, అంటే కనబడని మనస్సు మీద ఆధారపడి దాంపత్యం ఉన్నది కాబట్టి రాశి మనస్తత్వాన్ని తెలియచేస్తుంది. రాశి ఎప్పుడు చంద్రుడున్న రాశి కదా, చంద్రుడు అంటే మనఃకారకుడు కాబట్టి ఆ మనసు యొక్క తత్వాన్ని బట్టి మనకు తెలిసేది. కాబట్టి ఆ రాశి నుంచి రాశికి చూసుకునేవాళ్ళు. కానీ కాలక్రమేణా కాలం మారింది కదా, ప్రాక్టికల్గా చూసిన దాన్ని నమ్ముతున్నారు, దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. ప్రాక్టికల్గా ఏంటి, అబ్బాయికి అమ్మాయి వయసు ఎంత, అమ్మాయి బాగుందా లేదా, జీతం ఉందా లేదా, ఎంత వస్తుంది, ఏం చదువుకున్నారు, ఇవన్నీ ప్రాక్టికల్గా కనిపిస్తున్నాయి. ఈ ప్రాక్టికల్గా కనిపించినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వివాహాలు చేసుకునేటప్పుడు ప్రముఖంగా కావాల్సినటువంటిది, ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు మీకైనా కానీ లేదా మీ పిల్లలకి సంబంధించి వివాహ ప్రయత్నాలు చూసేటప్పుడు ఖచ్చితంగా జన్మించిన లగ్నము ప్రధానము. జన్మించిన లగ్నము ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత లక్షణాలను తెలియచేస్తుంది, అది ప్రధానం. పూర్వకాలంలో రాశిని చూశారు, ఈ రాశి వాళ్ళకి ఈ రాశికి వివాహం చేస్తే ఓకే, కానీ ఇప్పుడు జన్మించిన లగ్నం ప్రధానం. ఒకవేళ మీ ఎవరికైనా జన్మించిన లగ్నం లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదంటే దాని గురించి ఇంకో ప్రత్యేకమైన ఎపిసోడ్ రాబోతోంది మన కళ్యాణ మస్తులో, కంగారు పడకండి, వాటి డీటెయిల్స్ కూడా గురువు గారు చెప్తారు. ఆ విధంగా జన్మించిన లగ్నము ప్రధానం అయి ఉన్నప్పుడు ఆ లగ్నము అమ్మాయి లగ్నాన్ని బేరీజు వేసుకొని, అవి శత్రుగ్రహాల మిత్రగ్రహాల బేరీజు వేసుకొని ముందుకు వెళతాం. అంటే జ్యోతిష్యంలో ఇది ఎందుకు ప్రధానం అని అంటేనమ్మా, మనకు ప్రతిదీ కూడా భావన, మానసికమైనటువంటి భావన ఒకటి ఏంటనంటే, ఎప్పుడు కూడా అబ్బాయి వయసు ఎక్కువగా అమ్మాయి వయసు తక్కువగా. ఎందుకు మన సాంప్రదాయంలో పెట్టారు అని అంటే, అబ్బాయి వయసు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే శారీరక నిర్మాణం ఇక్కడ ప్రధానం. శారీరక నిర్మాణం అంటే ఏంటి,
ఒక 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి బలిష్టంగా ఉంటాడు. అదే 60 ఏళ్ళు ఉన్నటువంటి స్త్రీమూర్తి అంత బలిష్టంగా ఉంటాడు. ఎందుకు? కుటుంబాన్ని పెంచి పోషించి, పిల్లల్ని పెంచి పోషించి, కుటుంబ భారము, ఇంటి భారము నెత్తిన, భర్త పిల్లల యొక్క భవిష్యత్తు అన్నీ మోసి మోసి ఆ అమ్మాయి యొక్క శరీర నిర్మాణంలో మార్పులు తొందరగా వచ్చేసి తొందరగా పట్టుత్వాన్ని కోల్పోతుంది. తర్వాత తను గర్భం దాల్స్తుంది కనుక దాని వల్ల కూడా శరీరం ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకనే మన వాళ్ళు ఒకప్పుడు ఇద్దరి మధ్య అంతరం ఎక్కువగా పెట్టారు. గుర్తుంటుంది కదా, 15 సంవత్సరాల తేడాతో కూడా వివాహాలు చేశారు, వాళ్ళు కలిసి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ వివాహ వ్యవస్థలో అబ్బాయి వయసు కొంత ఎక్కువగా ఉండి అమ్మాయి వయసు తక్కువగా ఉంది, అమ్మాయి ఏదన్నా చిన్న తుంటరి పని చేసింది అంటే ఏంటి, సామాన్ సర్దేటప్పుడు కింద పడ్డది, గల్లున శబ్దం వస్తుంది. కానీ ఈనాడు కుటుంబంలో ఒక చిన్న పళ్ళెం కింద పడితేనే ప్రళయం. భర్తలు అసలు భరిస్తారా, చూసుకోవా, ముందు వెనక ఆలోచించవా, అట్లా కింద పడేసావు అంటే చిన్న తప్పు అది. అంటే పాపం చిన్నదిలే, తెలియక చేసింది, చిన్నపిల్ల అని చెప్పి క్షమించే గుణం అబ్బాయికి ఉండాలి. తర్వాత ఏదైనా తొందరపడి భర్త ఒక మాట అంటే, పోనీలే నాకంటే పెద్దవాడు భర్త ఒక మాట అన్నాడు అని నేను తగ్గి ఉంటే మంచిదని ఆ భర్త మీద ఉండే గౌరవం ఉంటే, ఎక్కడ క్షమ ఎక్కడ గౌరవం ఉంటుందో అది అనుకూల దాంపత్యం. ఇవన్నీ తెలవాలంటే జన్మించిన లగ్నం ప్రధానం, రాశి కన్నా. ఇవన్నీ ఆ వ్యక్తిలో ఈ అమ్మాయి తప్పుని ప్రేమగా ఆ అబ్బాయి అంగీకరిస్తాడా, అబ్బాయి చేసిన తప్పుని అభిమానంగా అమ్మాయి అంగీకరిస్తుందా, గొడవ పెట్టుకోకుండా ఉంటుందా, ఇవి జన్మ లగ్నమే నుంచి కనబడతాయి. అందుకనే జన్మ లగ్నము ప్రధానము. దీని తర్వాత ఈ ఇద్దరి జన్మ లగ్నాలు పరిశీలన చేసి అప్పుడు దోషాలు ఇద్దరి వైపున ఏమన్నా ఉన్నాయా, కాంబినేషన్ ఇద్దరిని కలిపి జాతకాలు పరిశీలన చేసేటప్పుడు ఆ యొక్క కాంబినేషన్లో ఈ ఇద్దరి జాతకంలో ఏం దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి ఇరు దంపతులు అవుతున్నారు అని అనుకున్నప్పుడు ఆ ఇద్దరికి సంబంధించినటువంటి జ్యోతిష్య భాగంలో భవిష్యత్తులో మొట్టమొదటిగా చూడాల్సింది కుటుంబ అభివృద్ధి. అభివృద్ధి అంటే డబ్బే కాదమ్మా, సంతానం, అది వంశాభివృద్ధికి అదే సంతానం ఎలా కలుగుతుందా, ఇద్దరిలో ఏమైనా దోషాలు ఉన్నాయా, అలాగే ఇద్దరిలో ఒకరికి కుజదోషం ఉండి ఇంకొకరికి కుజదోషం లేదా, కాలసర్ప దోషం ఉందా, అలాగే అదృష్ట భావం. నిజం గురువారు, కొంతమంది పెళ్ళైన తర్వాత కోటీశ్వర్లు అవుతారు, కొంతమంది కోటీశ్వర్లు కూడా దివాలా తీసిపోతుంటారు. ఇద్దరికి మధ్యన వ్యతిరేకమైన అదృష్ట భావాన్ని సూచించే గ్రహాలు ఇద్దరికి వ్యతిరేకంగా ఉన్నాయా, ఇలా అనేక గ్రహాలు అనేక భావాలు పరిశీలన చేయాలి. కేవలం ఒక నక్షత్రముతోనో ఒక రాశితోనో ముడిపెట్టేటువంటి బంధం కాదమ్మా ఇది. ఇన్ని చూసుకొని అప్పుడు ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. గురుగారు, నెక్స్ట్ ఎపిసోడ్ లో చాలా మంది గుణాలు అంటారు, కొంతమంది గణాలు అంటారు. అసలు ఎన్ని కలవాలి, ఎన్ని కలిస్తే చెయ్యొచ్చు, ఈ అంశం గురించి కూడా మాట్లాడతాం గురుగారు. తప్పకుండా. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.